నమస్తే సకలు. ఈరోజు కథ పేరు చందమామ కథ. ఒక ఊళ్ళో సోమశాస్త్రి అనే సకల విద్యా పారంగతుడు ఉండేవాడు. ఆయన చదవని శాస్త్రాలు లేవు. ఆయనకు తెలియని ధర్మాలు లేవు. తనకు తెలిసినవన్నీ అందరికీ చెప్పడం కోసం ఆయన ఒక గురుకులాన్ని స్థాపించాడు. సోమశాస్త్రి పేరు ప్రఖ్యాతులు విని ఎందరో విద్యార్థులు గురుకులానికి రాసాగారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన ఏమి చెప్పినా శిష్యులకు అర్థమయ్యేది కాదు. ఇందువల్ల క్రమంగా గురుకులానికి వచ్చే శిష్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇలా ఉండగా ఆ ఊరికి సుశాంతుడు అనే నడివయసు వాడు ఒకడు వచ్చాడు. ఆయనకు నా అన్నవారెవరూ లేరు. ఉన్న ఊళ్ళో ఆస్తి అంతా అగ్నికి ఆహుతి కాగా పూలమ్మిన చోట కట్టెలమ్మడం ఇష్టం లేక ఈ ఊరు చేరి ఒక ధనికుడు ఇంటికి వెళ్ళి తన కథ చెప్పుకున్నాడు. ధనికుడు అంతా విని, ఈ ఊళ్ళో చదువు చెప్పే సరి అయిన గురువు లేక చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పిల్లలకు చదువు చెప్పగలిగితే ఇక్కడ నీకు భుక్తికి లోటు ఉండదు అన్నాడు. సుశాంతుడికి అంతగా చదువు రాదు. ఆ సంగతి ఆయన ధనికుడితో చెప్పకుండా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున నేను గురుకులం ప్రారంభిస్తాను. అందుకు అనువైన స్థలం మాత్రం తమరు ఇప్పించండి అన్నాడు. ధనికుడు సంతోషంగా అంగీకరించాడు. ముహూర్త దినంలోగా సుశాంతుడు సోమశాస్త్రిని కలుసుకుని, ఈ ఊరిలో తమబోటి పండితులుండగా గురువులకు కొరత ఎలా వచ్చింది అని అడిగాడు. తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తి నాకున్నది. నా విద్యను 10 మందికి పంచి పెట్టాలి అనే కోరిక తప్పితే నాకు ధనాశ లేదు. కానీ ఎందువల్లనో విద్యార్థులకు నేను చెప్పే పాఠాలు బోధపడకుండా ఉన్నాయి అన్నాడు సోమశాస్త్రి విచారంగా. తమరేం విచారించకండి. మీ విద్యను నేను 10 మందికి పంచిపెడతాను. మీరు నాకు చదువు చెప్పండి. అది నేను నా శిష్యులకు నేర్పుకుంటాను అన్నాడు సుశాంతుడు. నా వల్ల కాని పని నీ వల్ల అవుతుందా అన్నాడు సోమశాస్త్రి సందేహంగా చూస్తూ. అనుమానించకండి. మీరు నాకు చదువు చెప్పకపోతే నాకు భుక్తి గడవదు అన్నాడు సుశాంతుడు. సోమశాస్త్రి మారు మాట్లాడకుండా సుశాంతుడికి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు. 10 రోజుల్లోనే సుశాంతుడు సోమశాస్త్రి వద్ద కొంత నేర్చుకుని గురుకులం ప్రారంభించాడు. సుశాంతుడి అవగాహన గొప్పది. ఆయన సోమశాస్త్రి చెప్పే ప్రతి విషయాన్ని చక్కగా ఆకలింపు చేసుకుని దాన్నే చక్కని రూపంలో చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. సుశాంతుడి బోధనా పద్ధతి పిల్లలకు చక్కగా సరిపడింది. ఎంతో క్లిష్ట ఎంతో క్లిష్టతరమైన శాస్త్రాలను కూడా పిల్లలు అర్థం చేసుకోసాగారు. ప్రతిరోజు సుశాంతుడు సోమశాస్త్రి వద్దకు వెళ్ళి చదువు నేర్చుకునేవాడు. తను తెలుసుకున్న విషయాలన్నీ కథలుగా మార్చి పిల్లలకు చెప్పేవాడు. క్రమంగా సుశాంతుడికి శిష్యులు పెరిగారు. అంతమందికి తాను ఒక్కడే చెప్పలేక తన కథలనన్నింటినీ పుస్తకంగా రాసి అందులోని వివరాలతో మరికొందరు కొత్త వారికి శిక్షణ ఇచ్చేవాడు. క్రమంగా సుశాంతుడి గురుకులం ఒక విశ్వవిద్యాలయంగా మారిపోయింది. సుశాంతుడి ప్రతిభ గురించి ఆ దేశాన్నేలే రాజుకి తెలిసింది. ఆయన సుశాంతుడిని పిలిపించి కొంతకాలం పాటు రాజధానిలో ఉండి రాజకుమారులకు చదువు నేర్పవలసిందిగా కోరాడు. సుశాంతుడు రాజుతో వినయంగా, ప్రభు, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సోమశాస్త్రి అనే మహావిద్వాంసుడి వద్ద నేను ప్రతిరోజు శుశ్రూష చేసి కొంచెం కొంచెంగా చదువు నేర్చుకుని చిన్నపిల్లల కోసం ఆ నేర్చుకున్న దాన్ని మార్చి రాస్తున్నాను. నేను ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది. తమరు దయ ఉంచి రాజకుమారులను విద్యాలయానికి పంపిస్తే అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో పాటు నాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు అన్నాడు. ప్రభు, మీకు తెలియనిదేమున్నది? ఈ సృష్టికి శక్తినిస్తున్న సూర్యుడిని మనం కళ్ళు తెరిచి చూడగలమా? మనం చూడలేనంత మాత్రాన సూర్యుడి శక్తి అబద్ధం అవుతుందా? సోమశాస్త్రి సూర్య భగవానుడు, ప్రభు, నా బోటి వాళ్లకు శక్తి ఆయన నుంచే లభిస్తుంది అన్నాడు సుశాంతుడు. రాజు వెంటనే సోమశాస్త్రి సూర్య భగవానుడైతే తేరిచూడ అశక్యమైన ఆ తేజాన్ని వెన్నెలగా మార్చి మనుషులపై కురిపించే చందమామ వినువు అని అప్పటికప్పుడే తన కుమారులను సుశాంతుడి వెంట విద్యాలయానికి పంపాడు. ఆనాటి నుంచి సుశాంతుడికి చందమామ అన్న కొత్త పేరు కూడా వచ్చింది. అంతేకాక కష్టమైన విషయాన్ని పిల్లలకు సులభ శైలిలో చెప్పగలిగే వాళ్ళను చందమామ అని పిలిచే సంప్రదాయం కూడా అప్పుడే ఏర్పడింది. మరొక కథ. ముగ్గురు మిత్రులు. ఒక గ్రామంలో రాముడు, భీముడు, సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్లకు చదువు సంధ్యలు సుఖంగా జీవించటానికి తగిన ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలి అని ఆరాటపడేవారు. అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకర అరణ్యంలో ఒక ముని ఉన్నాడని, ఆయనను దర్శించినట్లయితే అంతులేని సంపద గల గుహకు ఆయన దారి చెప్తాడని వారికి తెలిసింది.
వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకర అరణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు. ముని వారితో, నాయనలారా, ఆ గుహకు వెళ్ళడం మాటలు కాదు. దారిలో భయంకర క్రూర మృగాలు ఉన్నాయి. గుహ లోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి. ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపేం చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి 3 కుటీరాలు చూపించాడు. వాళ్లకు సపర్యలు చేయడానికి ముగ్గురు అప్సరసల్లాంటి మునికన్యలు వినియోగించబడ్డారు. రాముడు, భీముడు తమకు సేవలు చేసిన స్వయం ప్రభను, రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని, ధనం కోసం గుహకు వెళ్లి దారిలో క్రూరమృగాల వాతన పడటం మతిమాలిన పని అని తేల్చుకుని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు. ముని సరేనని రాముడికి స్వయం ప్రభను, భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మణులను కూడా ఇచ్చి వాళ్ళను మరింత ఆనందపరిచి పంపేశాడు. సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే. అయితే ఆమె సోముడి మనసుని బలంగా ఆకర్షించలేదు. అతని మనసు గుహలోని రత్నరాశుల మీదే ఉన్నది. ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్లే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు. సోముడు క్షేమంగానే గుహకు చేరాడు. అతనికి దారిలో భయంకర ప్రమాదాలేవి తటస్థపడలేదు. అతను గుహ నుండి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలను తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళక నగరంలో పెద్ద భవంతి కట్టించి దాసదాసీ జనంతో వైభోగంతో జీవించసాగాడు. కొంతకాలం ముగ్గురు తృప్తిగానే జీవించారు. అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది. భీముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా రాముడికి తోచింది. రాముడి భార్య తనకన్నా అందమైనదిగా తన భార్య కన్నా అందమైనదిగా సోముడికి తోచింది. ఒక రోజున వీళ్ళిద్దరూ కలుసుకుని మనకన్నా సోముడు చాలా అదృష్టవంతుడు, వాడిని ఒకసారి చూసి వద్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి సోముడి ఇల్లు రాజభవనం లాగా కనిపించి, అబ్బా, మనకన్నా ఎంత అదృష్టవంతుడురా, ఇక్కడ దాసీలు రంభను తలదన్నేలా ఉన్నారు. అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించడం లేదు ఎందుకనో అనుకున్నారు. రాముడు, భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి మేము ముని ఆశ్రమానికి పోతున్నాం, అక్కడ మాకు కొంచెం పని ఉన్నది అన్నారు. సోముడు తాను కూడా వస్తానని, తనకు మునితో పని ఉందని అన్నాడు. ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు. ముని ముగ్గురి ముఖాల్లోనూ అసంతృప్తిని గమనించి వారికి వేరు వేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకుని ప్రశ్నించసాగాడు. రాముడు ఆయనతో, మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు. అందమైన రత్నమాలను భీముడికి, సామాన్యమైన స్వయం ప్రభను నాకు ఇచ్చారు అన్నాడు. భీముడు కూడా సోముడిలాగే తనకు అంతులేని ధనం దక్కపోవడం గురించి, స్వయం ప్రభ లాంటి అందగత్తె కాక సామాన్యమైన రత్నమాల తనకు భార్య కావడం గురించి తన అసంతృప్తి వెలిబుచ్చాడు. సోముడు, మునీశ్వర, సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది. నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడిన వారే. గుహకు పోకుండా నన్ను మీరు ఎందుకు వారించలేదు? నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు. ముని ముగ్గురిని ఒక చోటకు చేర్చి, మీరు స్వయంగా చేసిన నిర్ణయాల గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు. మీలో ఎవరినీ నేను గుహ వద్దకు పోవద్దు అని అనలేదు. మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు. కానీ మీకు సంతృప్తి లేదు. మీకు కావలసినది సంతృప్తి అయితే మీకు ఉండిన దానితోనే సంతృప్తి పడి ఉండవచ్చు. నా దాకా రానవసరం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మనసులు మార్చుకుని ఉన్నదానితో సంతృప్తి పడడం నేర్చుకోండి అన్నాడు. తమ భార్యలు ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు, భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు. సోముడు తనకు నచ్చిన భార్యను పెళ్లాడి రాజవైభోగాలకు స్వస్తి చెప్పి సామాన్యుడిలాగా జీవించసాగాడు. ఈరోజుకి కథలు సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.